సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కపుల్డ్ సర్క్యూట్స్. సో ఫస్ట్ అసలు మన కపుల్డ్ సర్క్యూట్స్ ఏంటో చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ మన సర్క్యూట్ గురించి చూద్దాం. సో వాట్ ఈస్ మీన్ బై సర్క్యూట్? సర్క్యూట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ టు ట్రాన్స్ఫర్ ఎనర్జీ ఫ్రమ్ వన్ కాంపోనెంట్ టు అనదర్ కాంపోనెంట్. అదే కదా మనం చెప్పుకునే డెఫినేషన్. సో కాబట్టి ఇప్పుడు మన సర్క్యూట్ని డిజైన్ చేయడానికి మనకి ఎన్ని కాంపోనెంట్స్ కావాలి? 3 కాంపోనెంట్స్ కావాలి. ఏంటివి అవి? ఒకటి యాక్టివ్ కాంపోనెంట్, రెండోది ప్యాసివ్ కాంపోనెంట్, అండ్ థర్డ్ వన్ ఇస్ దట్ లోడ్స్. ఈ మూడింటిని మనం ఒకదానికొకటి కనెక్ట్ చేసి అక్కడ మన యాక్టివ్ కాంపోనెంట్స్ టు లోడ్ వరకు మనం ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. సో దాన్ని మనం ఏమంటే సర్క్యూట్ అంటాం. సో ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ చూడండి. ఇది మనం తీసుకున్న సర్క్యూట్. సో ఫస్ట్ నేను ఒక యాక్టివ్ కాంపోనెంట్ వోల్టేజ్ సోర్స్ తీసుకున్నాను. తర్వాత ఒక లోడ్, ఆ లోడ్ నేను ఏమనుకున్నా ట్యూబ్లైట్ అనుకున్నా. సో ఈ రెండింటిని నేనేం చేస్తున్నానంటే త్రూ ఒక ప్యాసివ్ కాంపోనెంట్, ఈ మూడింటిని నేనేం చేస్తాను ఇంటర్ కనెక్ట్ చేశాను. ఈ మూడింటిని ఎలా ఇంటర్ కనెక్ట్ చేస్తున్నాను? సో దీన్ని 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 ఈ మూడింటిని మనం ఏమంటాము? వైర్స్ అంటాం. అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ వైర్స్ ద్వారా మనం కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి మన ఎనర్జీని త్రూ ప్యాసివ్ కాంపోనెంట్ ద్వారా ట్యూబ్లైట్కి మన ఎనర్జీ పంపిస్తాం. అప్పుడు మనకి ట్యూబ్లైట్ ఆపరేట్ అయ్యి మనకి ఎనర్జీని డెలివరీ చేస్తుంది. అంటే అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని మనం పెర్ఫార్మెన్స్ చేస్తుంది. సో దీన్ని మనం ఏంటంటే సర్క్యూట్ అన్నాం. ఇప్పుడు దీంట్లో మనకి ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? విత్ ది హెల్ప్ ఆఫ్ కేబుల్సే కదా. అలా కాకుండా ఇప్పుడు మనం ఒక వోల్టేజ్ సోర్స్ పెట్టేసి లేదా ఒక ప్యాసివ్ కాంపోనెంట్ పెట్టేసి ఒక ట్యూబ్లైట్, ఈ మూడింటిని మనం ఇట్లా గాలికి ఇలా కనెక్ట్ చేసి పెట్టేసాం. వీటిని ఎటువంటి కనెక్షన్ చేయలేం. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుందా? అవ్వదు. ఎందుకని? ఈ మూడింటి మధ్య మనకి ఎటువంటి కనెక్షన్ లేదు కాబట్టి అక్కడ మనకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిఫికల్టీ అవుతుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ద బేసిక్ ఆపరేషన్ ఆఫ్ సర్క్యూట్. ఓకే, ఇప్పుడు దీనికి చూద్దాం. ఇప్పుడు దీని నుంచి మనం ఈ టాపిక్ వద్దాం. దీంట్లో మనకి ఇంకో టాపిక్ ఉంది, కపుల్డ్. సో మీనింగ్ ఏంటి? ఈ కపుల్డ్ అనే పేరు ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసుకునే బేస్ మీద వస్తుందన్నమాట. ఇక్కడ మనకి ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? విత్ ది హెల్ప్ ఆఫ్ వైర్స్. అంటే మనం వైర్స్ ద్వారా ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇలా మనం వైర్స్ ద్వారా ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే కనుక సో మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిఫికల్టీస్ ఉన్నాయి. ఫస్ట్ డిఫికల్టీ వచ్చేసరికి ఫస్ట్ మనం వైర్ని కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? వైర్ని కనెక్ట్ చేసుకోవాలంటే అది ఎంత కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీకి తగ్గ కేబుల్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏం చేయాలి? సర్క్యూట్ని కనెక్ట్ చేయాలి. తర్వాత మనం అక్కడ నుంచి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇవి డిఫికల్టీస్. ఓకేనా? ఇన్ కేస్ మనకి మధ్యలో ఏమైనా ప్రాబ్లం వచ్చి ఆ వైర్ కనుక డ్యామేజ్ అయితే మళ్ళీ మనం ఏం చేయాలి? సర్క్యూట్ మొత్తాన్ని డిస్కనెక్ట్ చేసి మళ్ళీ వైర్ మొత్తాన్ని రీప్లేస్ చేసి మళ్ళీ కొత్త వైర్ వేసి మళ్ళీ దాన్ని చెక్ చేసి మన ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు దాకా మనం చేస్తున్న ప్రాసెస్ ఇదే అనమాట. సో దీంట్లో మనకు ఉన్న డిఫికల్టీస్ ఏంటంటే ఫస్ట్ డిఫికల్టీ వైర్ ఐడెంటిఫికేషన్. అంటే ఇప్పుడు మనకి వైర్ ఐడెంటిఫికేషన్ అంటే వైర్ కేబుల్, దాన్ని మనం కేబుల్ కూడా అనొచ్చు. అంటే కేబుల్ ఐడెంటిఫికేషన్. సో కేబుల్ కూడా మనం పర్ఫెక్ట్గా తీసుకోవాలి. సో మీరు మామూలుగా బేసిక్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కనుక కేబుల్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ ఉంటాయమ్మా. అవేంటంటే సో మన ఇంట్లోనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో మీరు ఇంట్లో చిన్న రిమోట్ కానీ లేకపోతే టేబుల్ కటర్ కానీ చిన్న రేడియో, పాకెట్ సైజ్ రేడియోస్ ఉంటాయి కదా, అవి ఎప్పుడైనా ఓపెన్ చేస్తే కనుక దాంట్లో మనకి కేబుల్స్ ఉంటాయి. ఆ కేబుల్స్ అనేది చాలా సన్నగా ఉంటాయి అనమాట. అదొక టైప్ కేబుల్. సో రెండో కేబుల్, మీ ఇంట్లో ఉన్న ఫ్యాన్ కానీ ట్యూబ్లైట్కి కానీ లేకపోతే ఏదైనా ఒక ఎలక్ట్రికల్ అప్లయన్స్కి కనుక మీరు వైర్స్ కనుక కనెక్టింగ్ వైర్స్ కనుక చూస్తే అది కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే దాంట్లో నెంబర్ ఆఫ్ కాపర్ వైర్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. అది సెకండ్ టైప్ ఆఫ్ కేబుల్. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ కేబుల్, మీ ఇంట్లో ఉన్న మెయిన్ దగ్గర నుంచి మన ఇంట్లో ఉన్న మెయిన్ స్విచ్ బోర్డ్ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చేదనమాట. అది థర్డ్ కేబుల్. అదేంటి? ఇంకొంచెం మందం ఎక్కువ ఉంటుంది. దానికి కూడా నెంబర్ ఆఫ్ కాపర్ థిక్నెస్ కూడా పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే బయట కరెంటు పోల్ దగ్గర నుంచి మన ఇంట్లో ఉన్న మెయిన్కి వచ్చే కేబుల్ అబ్జర్వ్ చేయండి. అదేమవుతుంది? ఇంకా థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఉన్న కాపర్ కూడా ఎక్కువ థిక్నెస్ వస్తుందన్నమాట. అలా కాకుండా బయట ఎక్కడో ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి మన ఇంటి దగ్గరకు వచ్చే ఎలక్ట్రిక్ పోల్ ఏదైతే ఉందో అక్కడ కేబుల్ అబ్జర్వ్ చేయండి. అది ఇంకా మందంగా ఉంటుంది. అలాగే మీరు ఇంకా కొంచెం పైకి పోయే కొద్ది ఏమవుతుంది అంటే మనకి అక్కడ వైర్ థిక్నెస్ అనేది పెరుగుతుంది. అలా తగ్గట్టు మనం వైర్స్ అనేది అజ్యూమ్ చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు సపోజ్ మన ఇంటికి బయట పోల్ నుంచి మన ఇంట్లో ఉన్న మెయిన్ దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఒక కేబుల్ని యూస్ చేస్తాం కదా, ఆ కేబుల్ని కనుక మనం చాలా సన్నది యూస్ చేస్తాం అనుకోండి, అది దాని కెపాసిటీకి సరిపోతుంది కాబట్టి ఆ వైర్ డ్యామేజ్ అయిపోతుంది. సో దట్ మనకి అప్లయన్సెస్ కూడా డ్యామేజ్ అయిపోతాయి అనమాట. అందుకోసం మనం ఏం చేస్తాము అంటే మనం తీసుకున్న సిస్టమ్ ఏంటో ఐడెంటిఫై చేసుకొని దాని రేటింగ్స్ ఏంటో తీసుకొని దాని తగ్గ కేబుల్ని మనం యూస్ చేయాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. లేదంటే కనుక సర్క్యూట్ డ్యామేజ్ అవ్వడం కానీ లేకపోతే కేబుల్స్ ఫెయిల్ అవ్వడం కానీ ఇలా మనకి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయన్నమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ బై యూజింగ్ కేబుల్స్. ఓకే, దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తున్నామంటే మనకి ఎటువంటి కేబుల్స్ లేకుండా మనం డైరెక్ట్గా ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే ఎటువంటి కేబుల్స్ లేకపోవడం అంటే ఏంటి? మనం ఏ విధంగా 2 కాంపోనెంట్స్ తీసుకుంటే కనుక ఆ 2 కాంపోనెంట్స్ మధ్య మనకి ఏమవుతుందంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది మనకి ఎటువంటి కేబుల్స్ లేకుండా త్రూ మీడియం గాలి
ఓకేనా, ద్వారా అంటే ఎయిర్ ద్వారా మనకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు దానికి ఇప్పుడు ప్రాక్టికల్గా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మనం అలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కనుక, సో అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు కదా. సో ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ కొత్తవి వచ్చినాయి, అంటే శాంసంగ్ మోడల్స్ కానీ లేకపోతే హానర్ హువై మోడల్స్ ఇట్లాంటివి తీసుకుంటే కనుక కొత్త మోడల్స్ వచ్చాయి. సో మనం ఫోన్ అప్డేట్ పెరుగుతుంది అంటే కనుక ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసేది ఏంటంటే ఛార్జింగ్, దాని యొక్క ఛార్జింగ్. అంటే మనకి ఫస్ట్లో నార్మల్ ఛార్జర్ అన్నాం, తర్వాత ఫాస్ట్ ఛార్జర్ అన్నాం, తర్వాత బూస్టర్ ఛార్జర్ అన్నాం, ర్యాపిడ్ ఛార్జర్, ఇట్లా డిఫరెంట్ కేసెస్ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే మొబైల్స్ అంటే హై కాస్ట్ మొబైల్స్ ఏవవుతున్నాయో అవి ఏంటి, వైర్లెస్ ఛార్జింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు దాకా మనం ఛార్జింగ్ చేయాలంటే ఏం చేస్తున్నాం, ఏదైనా ఒక కేబుల్ని స్విచ్ బోర్డుకి కనెక్ట్ చేసి అక్కడ నుంచి మనం ఫోన్కి లింక్ చేస్తున్నాం. ఓకేనా, సో దట్ ఎనర్జీ వీ కెన్ కాల్డ్ ఎస్ ఏ వైర్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ అనమాట. ఇప్పుడు అది కాకుండా మనం ఏం చేస్తున్నామంటే వైర్లెస్ ఎనర్జీ చేస్తున్నాం. ఇప్పుడు మీరు మొబైల్స్ చూస్తూనే ఉంటారు కదా, సో వైర్లెస్ ఛార్జింగ్ అని చెప్పి, అంటే మనకి ఏదో ఒక డిస్క్ ఉంటుంది, ఆ డిస్క్ మీద మొబైల్ పెడితే మనకి ఆటోమేటిక్గా ఛార్జింగ్ అవుతుంది. అక్కడ మనకి ఏమైనా కేబుల్స్ ఉన్నాయా, కేబుల్స్ ఏమీ లేవు, అక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ అవుతుంది అనమాట. అంటే ఎటువంటి వైర్స్ లేకుండా మనకి అక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అనమాట. సో బట్ యాక్చువల్గా ఆ టెక్నాలజీ మనం ఇప్పుడు ఉంటున్నాం, కానీ మన ఎలక్ట్రికల్ సిస్టంలో ఆ టెక్నాలజీ కొన్ని సంవత్సరాలకు ముందే వచ్చేసింది అనమాట. ఓకేనా, ఆ టెక్నాలజీని మనం ఏమంటామంటే కపుల్డ్ సర్క్యూట్స్ అంటాం. ఇక్కడ కపుల్డ్ సర్క్యూట్ అంటే ఏంటంటే, సో మన ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాం, కానీ ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ కోసం మనం ఎటువంటి కేబుల్స్ యూజ్ చేయకుండా త్రూ ఎయిర్ ద్వారా మన ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. సో దాన్ని మనం ఏంటంటే వైర్లెస్ ఛార్జింగ్ అంటాం, ఆర్ వైర్లెస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ అంటాం అనమాట. సో ఆ టైప్ ఆఫ్ సర్క్యూట్ మనం ఏంటంటే కపుల్డ్ సర్క్యూట్స్ అంటాం. ఓకే, ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ కపుల్డ్ సర్క్యూట్స్ అన్ని దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, వితౌట్ కేబుల్స్. ఓకేనా, సో వితౌట్ కేబుల్స్ ద్వారా ఎలా అవుతుందంటే విత్ ది హెల్ప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ద్వారా అవుతుందన్నమాట. ఓకేనా, ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే కాయిల్స్ తీసుకుంటాం. ఓకేనా, అంటే మనం తీసుకున్న కాంపోనెంట్స్లో మనం ఏం వాడతామంటే కాయిల్స్ వాడతాం, ఎందుకంటే మనకి అక్కడ మ్యాగ్నెటిక్ ఎనర్జీ జనరేట్ అవ్వాలి కాబట్టి. సో మనం కాయిల్స్ యూస్ చేస్తాం అనమాట. ఈ కాయిల్స్ని మన ఎలక్ట్రికల్ టెక్నాలజీలో మనం ఏమంటామంటే ఇండక్టర్స్ అంటాం. ఓకేనా, అంటే సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, మనం ఏవైతే కపుల్డ్ సర్క్యూట్స్ తీసుకుంటున్నామో ఆ కపుల్డ్ సర్క్యూట్స్లో మనకున్న కాంపోనెంట్ ఏంటంటే ఇండక్టర్ కాంపోనెంట్, అంటే మనకి ఇండక్టర్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో అది ఈ ఇండక్టర్స్ అనేది, ఈ కపుల్డ్ సర్క్యూట్స్లో ఉన్న ఇండక్టర్స్ అనేది మనకి 2 టైప్స్ వస్తాయమ్మా. ఓకేనా, సో ఫస్ట్ దాన్ని ఏమంటామంటే సెల్ఫ్ ఇండక్టర్ అంటాం. రెండో దాన్ని ఏమంటామంటే మ్యూచువల్ ఇండక్టర్ అంటాం. ఓకేనా, ఇలా మనకి 2 టైప్స్ ఆఫ్ కపుల్డ్ సర్క్యూట్స్ ఉంటాయి. ఒకటి సెల్ఫ్ ఇండక్టింగ్ టైపు, రెండోది మ్యూచువల్ ఇండక్టింగ్ టైపు. సో ఇప్పుడు మనం ఫస్ట్ సెల్ఫ్ ఇండక్టింగ్ టైప్ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ దట్ సెల్ఫ్ ఇండక్టర్ ఆర్ సెల్ఫ్ ఇండక్టెన్స్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ ద సింబల్ ఆఫ్ ఇండక్టర్. వాట్ ఇస్ ద సింబల్ ఆఫ్ ఇండక్టర్? ఇట్స్ లైక్ దిస్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక సెల్ఫ్ ఇండక్టర్ తీసుకున్నాము. ఈ సెల్ఫ్ ఇండక్టర్కి మనం ఏం చేస్తామంటే వోల్టేజ్ అప్లై చేస్తాం. ఓకేనా, ఇక్కడ కూడా మనం ఇచ్చే వోల్టేజ్ అంటే ఏసీ వోల్టేజ్ ఇవ్వాలి. సో ఇండక్టర్ ఏసీ వోల్టేజ్లోనే వర్క్ అవుతుంది, డీసీ వోల్టేజ్లో ఇండక్టర్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా, సో అది ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఏసీ వోల్టేజ్ అప్లై చేస్తున్నాం. ఎప్పుడైతే మనం ఏసీ వోల్టేజ్ అప్లై చేస్తున్నామో అప్పుడు దీంట్లో మనకి ఏమవుతుందమ్మా, కరెంటు ఫ్లో అవుతుంది. సో ఇందులో మనకి కరెంటు ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే మనకి ఇండక్టర్లో కరెంటు ఫ్లో అవుతుందో అప్పుడు ఇండక్టర్ అనేది ఏమవుతుంది అంటే దీంట్లో కొంత ఎనర్జీని జనరేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో దట్ ఎనర్జీ వీ కెన్ కాల్డ్ యాజ్ ఎ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఎప్పుడైతే మనకి ఇండక్టర్కి ఒక కరెంట్ అప్లై చేస్తున్నామో, ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తున్నామో అప్పుడు దాంట్లో మనకి ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రికల్ టెక్నాలజీ సబ్జెక్ట్లో మిషన్ ఆపరేషన్ చదువుకుంటారు. సో వాట్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ మిషన్? వెన్ ఎవర్ ఏ కరెంట్ క్యారింగ్ కాయిల్ ప్లేస్డ్ ఇన్ ఏ కండక్టర్ ఇట్ ప్రొడ్యూసెస్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే మనం ఏదైనా ఒక కాయిల్ కనుక కరెంట్ కనుక పాస్ చేస్తే అదేం చేస్తుంది, మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఓకే, సో దట్ ఈస్ ద ప్రిన్సిపల్. ఓకేనా, అట్లాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఒక ఇండక్టివ్ కాయిల్ తీసుకొని దానికి వోల్టేజ్ అప్లై చేస్తున్నాం. ఎప్పుడైతే మనం వోల్టేజ్ ఇస్తున్నామో అప్పుడు దాంట్లో కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ కరెంట్ కాయిల్లో ఫ్లో అవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మనకి ఎనర్జీ క్రియేట్ అవుతుంది. సో దట్ ఎనర్జీ వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఓకేనా, సో దాన్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి కరెంట్ దేంట్లో ఫ్లో అవుతుంది, ఈ కాయిల్లోనే ఫ్లో అవుతుంది, అంతే కదా.
మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, ఈ కాయిల్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, నువ్వు పంపించిన కరెంట్ అయినా అవ్వచ్చు, లేకపోతే అది జనరేట్ చేసుకున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయినా కావచ్చు, రెండు దేంట్లో జరుగుతున్నాయి, ఒక కాయిల్లోనే జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే సెల్ఫ్ ఇండక్టెన్స్. అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీని దానంతా అదే జనరేట్ చేసుకుంటుంది, కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. అంటే రెండూ అదే చేస్తుంది. అంటే మనం దేంట్లోకి అయితే కరెంటు పంపిస్తున్నామో ఓకే, దాంట్లోనే మనకి ఎనర్జీ జనరేట్ అవుతుంది, దాంట్లోనే మొత్తం మనకి మ్యాగ్నటైజేషన్ అంతా జరుగుతుంది. కాబట్టి సో దట్ ఇండక్టర్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ సెల్ఫ్ ఇండక్టెన్స్. సో దిస్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై సింబల్ ఎల్ అండ్ ద యూనిట్స్ ఆర్ హెన్రీ. అంటే మనకి నార్మల్ ఇండక్టర్ ఏదైతే ఉందో అదే సెల్ఫ్ ఇండక్టర్. బేసికలీ నార్మల్ ఇండక్టర్స్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ సెల్ఫ్ ఇండక్టెన్సెస్. ఓకేనా. సో అది సో దిస్ ఇస్ సెల్ఫ్ ఇండక్టెన్స్. ఇది ఎట్లా మనకి ఇండక్టివ్ ప్రిన్సిపల్ అనేది జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే వోల్టేజ్ అక్రాస్ సెల్ఫ్ ఇండక్టర్. సో దట్ వోల్టేజ్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. అంటే మనకి ఇండక్టర్లో ఏదైతే వోల్టేజ్ వస్తుందో ఆ వోల్టేజ్ని మనం ఏమంటామంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. అది కూడా ఎలా అంటే మీరు జనరేటర్ ప్రిన్సిపల్ చదువుకున్నారు కదా. వాట్ ఈస్ ద జనరేటర్ ప్రిన్సిపల్? వెన్ ఎవర్ ఏ కండక్టర్ కట్స్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్, దట్ ఈఎంఎఫ్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇక్కడ మనకి కాయిల్ ఏంటి, ఇండక్టర్. ఓకే సారీ, వెన్ ఎవర్ ఏ కండక్టర్, ఇక్కడ కండక్టర్ ఏంటి, ఇండక్టర్ కండక్టర్లోకి యాక్ట్ అవుతుంది. అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఇక్కడ ఇండక్టర్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. కానీ మీకు జనరేటర్లో ఆ ప్రిన్సిపల్లో మీరు ఏం చేశారు, కండక్టర్ని డిఫరెంట్ పొజిషన్స్లో మూవ్ చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి అక్కడ మీకు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏమైంది, డిఫరెంట్ కండిషన్స్కి వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఈ కండక్టర్ అనేది ఎట్లా ఉంది, కాన్స్టెంట్గా ఉంది. సో దీని పొజిషన్ ఏం మారదు, కాన్స్టెంట్గా ఉంది. సో దీంట్లో జనరేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా అలాగ ఉంది, కాన్స్టెంట్గా ఉంది. కాబట్టి ఇక్కడ మనకి జనరేట్ అయ్యే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది అనమాట. సో ద వోల్టేజ్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టర్ we can also call as a self induced EMF. So that we indicated by V is equal to what is the voltage in the Faraday second law, V is equal to L di by dt. So that is self inductor L తో ఇంటిగ్రేట్ చేస్తాం. అండ్ దీంట్లోకి వెళ్ళే కరెంట్ ఏంటి, di by dt. So this is that self induced EMF voltage. So దీన్ని సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం అనమాట. ఓకే, సో దిస్ వన్. సో నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్, మ్యూచువల్ ఇండక్టర్. అంటే ఇక్కడ మనకి పేర్లోనే ఉంది. సో ఇండక్టర్ అంటే అది ఒకే కాయిల్, అది అర్థమైపోయింది. కానీ నెక్స్ట్ వన్ ఏంటి, మ్యూచువల్ ఇండక్టర్. సో పేర్లోనే ఉంది. వాట్ ఈస్ మీన్ బై మ్యూచువల్ అంటే ఏవైనా టూ కాంపోనెంట్స్ తీసుకొని ఆ టూ కాంపోనెంట్స్ మనం రెండింటిని ఇంటర్లింక్ చేసుకుంటూ మనం ఆపరేట్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి మ్యూచువల్ ఇండక్టర్ ఆపరేషన్ జరగాలి అంటే కనుక మనకి ఏం కావాలంటే టూ కాయిల్స్ కావాలి. సో దీన్ని కాయిల్ 1 అనుకోండి, ఓకే, దీన్ని కాయిల్ 2 అనుకోండి. ఇట్లా మనకి టూ కాయిల్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో దిస్ ఇస్ ద కాయిల్ 1 అండ్ దిస్ ఇస్ ద కాయిల్ 2. ఇప్పుడు ఇక్కడ మ్యూచువల్ అంటే ఏంటి, ఒకదాని వల్ల రెండోది ఎఫెక్ట్ అవ్వాలి, అలాగే రెండో దాని వల్ల మొదటిది మనకి ఎఫెక్ట్ అవ్వాలి. సో మ్యూచువల్ ఇండక్టర్ తీసుకోవాలంటే మనకి టూ కాయిల్స్ కావాలి. ఆ టూ కాయిల్స్ ఇవన్నమాట, L1 L2. కానీ ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కపుల్డ్ సర్క్యూట్స్లో మనకి ఏమవుతుంది, ఈ టూ కాయిల్స్ని నువ్వు ఎటువంటి ఎలక్ట్రికల్ వైర్తో కనెక్షన్ చేయకూడదు, ఆ రెండింటిని అలా గాలికి వదిలేద్దాం. ఇప్పుడు ఇక్కడ మ్యూచువల్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఒక్క దాని వల్ల రెండోది ఎఫెక్ట్ అవ్వడం, అలాగే రెండో దాని వల్ల ఫస్ట్ కనుక ఎఫెక్ట్ అయితే దట్ ప్రిన్సిపల్ మనం ఏంటంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం. ఓకేనా. సో ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ కాయిల్కి నేను వోల్టేజ్ అప్లై చేశాను. ఓకేనా. సో దాన్ని V అనే వోల్టేజ్ అనుకున్నా, లేదా V1 అనుకుందాం. దీనివల్ల ఏమవుతుంది, ఈ కాయిల్లోకి I1 అనే కరెంటు ఫ్లో అయింది. ఓకేనా. సో ఎప్పుడైతే దీంట్లోకి I1 కరెంటు ఫ్లో అవుతుందో అప్పుడు ఏమవుతుంది, ఈ కాయిల్లో మనకి ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నేను Φ1 అనుకున్నా. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ మీరు చిన్నప్పుడు మనం ఆడుకుంటాం కదా, ఒక మ్యాగ్నెట్ని పక్కన పెట్టాము. ఓకేనా. ఒక ఐరన్ పీస్ తీసుకొచ్చి ఈ మ్యాగ్నెట్కి కొంచెం దగ్గరగా పెట్టా. రెండింటిని నేను కలపట్ల, ఇది మ్యాగ్నెట్ అనుకుంటే ఇది నేను ఐరన్ పీస్, రెండు కొంచెం దగ్గరగా పెట్టా. ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ ఒక హాఫ్ అన్ అవర్ టైం మెయింటైన్ చేశా. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏమవుతుంది, ఈ మ్యాగ్నెట్ వల్ల ఏమవుతుందంటే ఈ ఐరన్ కూడా
ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కొంత అట్రాక్ట్ చేసుకొని ఇది కూడా మనకి మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అవుతుందా లేదా? ఓకేనా, సేమ్ అంతే. ఇక్కడ ఈ కాయిల్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది, ఇది కూడా కాయిలే, దీనికి కూడా మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది కాబట్టి ఈ కాయిల్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇదేం చేసుకుంటుంది అంటే కొంత అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, సో దీన్ని ఏమంటే ఫ్లక్స్ φ2 అంటున్నా. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కొంత మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెళ్తుంది కదా, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఏమంటామంటే φm అనుకుందాం. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము, నేను ఫస్ట్ కాయిల్కి V1 అనే వోల్టేజ్ అప్లై చేసా, దానివల్ల మనకి I1 అనే కరెంట్ ఫ్లో అయింది. సో I1 కరెంట్ వల్ల మనకి ఏమవుతుందంటే ఈ కాయిల్ φ1 అనే ఫ్లక్స్ లింక్ చేసుకుంది. సో ఈ రెండు కాయిల్స్ పక్కన ఉండడం వల్ల బికాస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ నేచర్ వల్ల సెకండ్ కాయిల్ కూడా ఏం చేస్తుందంటే ఫస్ట్ కాయిల్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కొంత అట్రాక్ట్ చేసుకుంటుంది. దాన్ని నేనేమంటానంటే φ2 అంటున్నా. ఓకేనా, సో అలాగే ఈ రెండింటి మధ్య ఎంతో కొంత మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉంటుంది కదా, దాన్ని నేను ఏమనుకుంటే φm అనుకోండి. ఇక్కడ φ1 అంటే దీని ఫ్లక్స్, φ2 అంటే దీని ఫ్లక్స్, φm అంటే ఈ రెండింటి మధ్య ఉన్న ఫ్లక్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, యాక్చువల్గా మనం ఫస్ట్లో ఏం చెప్పుకున్నాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మనం ఒక కాయిల్కి వోల్టేజ్ అప్లై చేసి దాంట్లో కరెంటు పంపిస్తున్నామో అప్పుడే కదా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వచ్చేది. ఇప్పుడు నేను వోల్టేజ్ దేనికి అప్లై చేసా, V1కి అప్లై చేశా, కానీ L2లో అది L1కి నేను వోల్టేజ్ అప్లై చేశాను, L2కి ఏమన్నా వోల్టేజ్ అప్లై చేశానా, లేదు. కానీ దీంట్లో మనకి ఏమవుతుంది, ఫ్లక్స్ క్రియేట్ అయిందా లేదా, అది దేనివల్ల క్రియేట్ అవుతుంది, దీనివల్ల. అంటే ప్రైమరీలో మన ఎనర్జీ ఇవ్వటం వల్ల సెకండరీలో కూడా సెకండ్ కాయిల్లో కూడా మనకి ఏమవుతుంది, ఎనర్జీ అనే అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఆ ప్రిన్సిపల్ని మనం ఏమనుకుంటామంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆర్ మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ అంటున్నాం అనమాట. ఇప్పుడు దీంట్లో ఉన్న వోల్టేజ్ని ఏమనుకుందాము, V1 ఈజ్ ఈక్వల్ టు L1 ఇంటూ di1/dt అనుకుంటాం. ఓకేనా, అండ్ V2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, V2 అంటే దీన్ని అనుకోండి, వోల్టేజ్ అక్రాస్ కాయిల్ L2, అప్పుడు ఏమవుతుంది L2 ఇంటూ, ఇప్పుడు దీంట్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేనివల్ల క్రియేట్ అవుతుంది, దీనివల్లే కదా. సో కాబట్టి d ఇంటూ I1/dt అనమాట. అర్థమైందా ఎందుకు ఏమేసాను. ఇప్పుడు యాక్చువల్గా V1 అంటే అక్కడ ఇండక్టర్ L1 కాబట్టి L1 రాసా, దీంట్లోకి ఏ కరెంట్ ఫ్లో అవుతుంది, I1 కరెంట్ వల్ల ఇది ఎగ్జైట్ అయింది కాబట్టి di1/dt. ఇప్పుడు నేను V2 రాసా, V2 అంటే దీని దగ్గర వోల్టేజ్, సో V2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇండక్టర్ L2 అక్కడ ఇంటూ, ఇప్పుడు ఇది దేనివల్ల ఎగ్జైట్ అవుతుంది, దీనివల్లే కదా ఎగ్జైట్ అయ్యేది, సో కాబట్టి di1/dt అనమాట. ఓకేనా, సో కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం, దీన్ని మనం ఏమంటామంటే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం అనమాట. ఓకేనా, కానీ ఇక్కడ ఈ ఎల్ ప్లేస్లో మనం ఏం రాస్తామంటే ఈ ఎల్ని మనం ఇక్కడ ఎలా ఇండికేట్ చేస్తామంటే ఎంగా ఇండికేట్ చేస్తాం. ఎందుకని ఎల్ని ఎంగా ఇండికేట్ చేస్తామంటే ఇదేంటి మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, అంటే ఒకదాని వల్ల ఇంకోటి ఎగ్జైట్ వస్తుంది కాబట్టి ఆ ఇండక్టర్ని మనం ఏమంటామంటే మ్యూచువల్ ఇండక్టర్ అంటాం. సో ద సింబల్ ఫర్ మ్యూచువల్ ఇండక్టర్ ఈజ్ ఎం. అంటే అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, ఎం ఇంటూ di1/dt V2 ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా, ఈ మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ దేంట్లో ఎక్కువ యూస్ చేస్తామంటే ట్రాన్స్ఫార్మర్లో. సో మీరు ట్రాన్స్ఫార్మర్ చదివారు కదా ఈటీలో ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్ ఏంటి, మ్యూచువల్ ఇండక్షనే కదా, అదనమాట. అంటే ద ఎగ్జాంపుల్ ఫర్ మ్యూచువల్ ఇండక్టర్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్. ఓకేనా, అండ్ వాట్ ఎవర్ ద ఎగ్జాంపుల్ ఫర్ సెల్ఫ్ ఇండక్టర్, ఇట్ ఈస్ ఆల్సో ఏ ట్రాన్స్ఫార్మర్ బట్ దట్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ ఆటో ట్రాన్స్ఫార్మర్. ఎగ్జాంపుల్స్ అనమాట ఇవి. ఓకేనా, అది. సో ఇప్పుడు మనం అదే చూద్దాం. సో అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ద సేమ్ టాపిక్, మ్యూచువల్ ఇండక్షన్ గురించి, దాని ఈక్వేషన్స్ గురించి చూద్దాం. సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్లో పెద్ద డిఫికల్టీ ఏం లేదు, కానీ మ్యూచువల్ ఇండక్షన్ డిఫికల్టీ ఉంది కాబట్టి దాని గురించి చూద్దాం. సో వాట్ ఇస్ ద సర్క్యూట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. సో దిస్ ఇస్ ద కాయిల్ L1 అండ్ దిస్ ఇస్ ద కాయిల్ L2. L2 మనం ఏం చేసాము, దీనికి V1 అనే వోల్టేజ్ అప్లై చేశాను, ఇక్కడ నేను వోల్టేజ్ ఏమనుకున్నా V2 అనుకున్నా. ఓకేనా, ఎప్పుడైతే V1 వోల్టేజ్ అప్లై చేశానో అప్పుడు దీంట్లోకి మనకి ఏమవుతుందమ్మా, కరెంట్ I1 ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే కరెంట్ ఫ్లో అవుతుందో అప్పుడు దీంట్లో మనకి ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ φ1 క్రియేట్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వల్ల ఏమవుతుంది, దీంట్లో కూడా మనకి ఫ్లక్స్ క్రియేట్ అవుతుంది కదా, ఆ ఫ్లక్స్ని φ2 అవుతుంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే దీంట్లో I2 అనే కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటి మధ్య మనకి ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ మ్యూచువల్ ఫ్లక్స్ ఉంటుంది కదా, దాన్ని φm అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు వీటికి మనం ఈక్వేషన్స్ రాద్దాం. సో ఫస్ట్ మనం ఏం రాద్దాం అంటే కాయిల్ 1కి రాద్దాం.
ఇక్కడ మ్యూచువల్ ఇండక్షన్ ఎప్పుడైతే మ్యూచువల్ ఇండక్షన్ తీసుకున్నామో అక్కడ మనకి జనరేట్ అయ్యే ఈఎంఎఫ్లు 2 ఈఎంఎఫ్స్ ఉంటాయమ్మా మ్యూచువల్ ఇండక్షన్లో. ఒకటి సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము, రెండోది మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్లో మనకు ఒక ఈఎంఎఫ్ ఉంది, దాన్ని మనం ఏంటంటే సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. కానీ ఎప్పుడైతే మనం మ్యూచువల్ ఇండక్టర్కి వస్తున్నామో అక్కడ మనకి 2 ఇండక్టర్స్ ఉంటాయి, వాటిని మనం సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం, మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. అంటే ప్రతి కాయిల్లోనూ 2 వోల్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ కాయిల్ 1 అంటే దీనికి రాసిన, దీనికి సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏమవుతుంది, V1 ఈజ్ ఈక్వల్ టు దీంట్లో జనరేట్ అయిన వోల్టేజ్ అంటే దీని కాయిల్ అంతా L1 ఇంటూ di1/dt. సో దీంట్లో మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఏమవుతుంది, Vm ఈజ్ ఈక్వల్ టు అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ దీనివల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది. సో కాబట్టి మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏమంటాం, ఎంతో ఇంటిగ్రేట్ చేస్తాం ఇంటూ di2/dt. సెల్ఫ్లోనేమో I1 వస్తుంది, ఎందుకని ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ కాబట్టి. బట్ మ్యూచువల్ అంటే ఏంటి, ఆపోజిట్ కాయిల్ వల్ల ఇది ఎఫెక్ట్ అవ్వడం. దీనికి ఆపోజిట్ కాయిల్ ఏంటి ఇది, దీంట్లో కరెంట్ అంతా I2 కాబట్టి di2/dt అవుతుంది అన్నమాట. అలాగే మీరు కాయిల్ 2 కనుక తీసుకుంటే కాయిల్ 2లో సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏంటి, V2 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, L2 ఇంటూ di2/dt. దీంట్లో మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏంటి, Vm ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ, సో ఇప్పుడు దీనికి రాస్తున్నాం, దీనికి దేనివల్ల ఎఫెక్ట్ అవుతుంది, దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ మ్యూచువల్ వోల్టేజ్ di1/dt. ఇట్లా మనం రాస్తాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ అండ్ ఇట్స్ ఈఎంఎఫ్స్. ఓకేనా, సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్స్. ఓకే, ఇది ఒక కండిషన్. ఇప్పుడు సెకండ్ కండిషన్, ఇప్పుడు మనం ఇప్పుడు మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఏం చెప్పుకుంటున్నాం, ఒక కాయిల్ నుంచి ఇంకొక కాయిల్కి మనకి ఎంత వోల్టేజ్ వెళ్తుంది ఏంటో మనం చూసాం, అంతే కదా. అంటే కాయిల్ 1 నుంచి కాయిల్ 1 అంటే ఈ కాయిల్ 1కి నువ్వు వోల్టేజ్ ఇస్తే ఇది ఇండ్యూసర్ అవుతుందని చెప్తున్నాం, అలాగే ఈ కాయిల్కి నువ్వు వోల్టేజ్ ఇస్తే కనుక ఇది ఇండ్యూసర్ అవుతుందని చెప్తున్నాం. అట్లా రెండు మనకి జనరేట్ అవుతుందని చెప్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అసలు ఎంత పర్సెంటేజ్ కపుల్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం ఇంతకు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, నేను ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాను, ఈ మ్యాగ్నెట్ పక్కన ఒక ఐరన్ పీస్ పెట్టా. ఓకేనా, మనకి తెలుసు ఈ మ్యాగ్నెట్లో ఉన్న మ్యాగ్నటైజేషన్ ఎంత ఉంటుందో మనకు తెలుసు. ఇప్పుడు ఇది ఎంత అవుతుందో చూద్దాం. నేనేం చేశాను, ఈ రెండింటిని ఒక 10 minutes పక్కన పెట్టా, రెండు పక్కన పెట్టా. అప్పుడు ఏమవుతుంది, సో దీంట్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఎనర్జీ మనకి ఎయిర్లోకి స్ప్రెడ్ అవ్వడం వల్ల ఇది కొంత అట్రాక్ట్ చేసుకుంటుంది. ఓకేనా, ఒక 10 minutesకి కొంత తీసుకుంటుంది. అలాగే నేను అలాగే కంటిన్యూ చేస్తూ ఒక 30 minutes పెట్టా, అప్పుడు ఏమవుతుంది, ఇది కొంచెం ఎక్కువ మ్యాగ్నటైజేషన్ తీసుకుంటుంది. ఒక 1 hour పెట్టా, అప్పుడు ఏమవుతుంది, ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటుంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ కాయిల్లోది ఇది ఎంత పర్సెంటేజ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీని తీసుకుంటుంది. ఓకేనా, అది మనం ఐడెంటిఫై చేయాలి. దాన్ని మనం ఏంటంటే అది క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం ఇక్కడ ఒక టర్మ్ తీసుకుంటాం. దాన్ని మనం ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్. అంటే ఒక కాయిల్ వల్ల సెకండ్ కాయిల్ ఎంతవరకు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుంటుంది. సో దట్ వీ కెన్ కాల్డ్ ఎస్ ఎ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ మనం దేంతో ఇంటిగ్రేట్ చేస్తామంటే కేతో ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ద ఫార్ములా ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఈజ్ K ఈజ్ ఈక్వల్ టు M/√L1 L2, వేర్ M వీ కెన్ కాల్డ్ ఎస్ ఏ మ్యూచువల్ ఇండక్టెన్స్. L1 అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ 1, L2 మీన్స్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ 2. అంటే ఈ రెండు కాయిల్స్ మధ్య మనకి ఒకదాని నుంచి ఇంకొకటి ఎంత ఎనర్జీ అనేది మనకి కపుల్ అవుతుంది. సో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆ ఐడెంటిఫై చేసే టర్మ్ని మనం ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్. అండ్ ద ఫార్ములా ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ K ఈజ్ ఈక్వల్ టు M/√L1 L2. సో దిస్ ఈజ్ అబౌట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్సెస్. ఓకేనా, ఇంతవరకు ఒక టాపిక్.